హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. మేమైతే ఎప్పుడు బయట కొనుక్కోమన్నమాట. ఇంట్లోనే చేసుకుంటాను. మాకైతే ఆవులు లేవు. కానీ బయట నుంచి స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకొచ్చేసి ఇంకా వేడి చేసుకుంటే దాని మీద మెగడొస్తుందన్నమాట. ఇంకా మెగడ్ని నేను 10 రోజులు స్టోర్ చేసుకుంటాను ఒక ఫ్రిడ్జ్‌లో పెట్టేసి. స్టోర్ చేసుకున్న తర్వాత 10 రోజుల తర్వాత దాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కవ్వంతో బాగా చిలకాలన్నమాట. చిలికిన తర్వాత కొన్ని వాటర్ అందులో వేసేసి పక్కన పెడితే అది వెన్నంతా పైకి తేలిపోతుందన్నమాట. ఇంకా తేలిపోయిన వెన్ననంతా తీసేసి కళాయిలో వేసేసుకొని మరగబెట్టుకోవడమే. ఇంకా అది హైలో అయితే పెట్టకూడదు, సిమ్లో పెట్టేసి అలా గంటతో కలుపుతూ మరిగించుకోవాలి. అలాగైతే కిందకి అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది. నెయ్యి చూసారా పసుపుగా ఎలాగొచ్చిందో, ఇంకా మంచి కలర్లో అయితే వచ్చేసింది. ఇంకా నెయ్యికి అలా మరుగుతునే వరకు కలుపుతూనే ఉండాలి. ఇంక ఇదైతే నెయ్యి కూడా అయిపోయింది చూడండి, ఆ కలర్ వచ్చే వరకు అయిన తర్వాత దించేయాలన్నమాట. అలా అయితే నెయ్యి పోకుండా స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా అది వడపోసుకొని దానిలోంచి వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదా, అదైతే వేస్ట్ కాదండి, దాన్ని గోదావరి అంటారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మాకైతే అందులో పంచదార కలిపేసి ఇచ్చేవాళ్ళు. చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నాకైతే ఒక అర్ధపావు వరకు నెయ్యి వచ్చింది 15 డేస్కి అనమాట ఇది. ఇంక ఇగో గోదావరి చూసారా, అది కొంచెమే వచ్చింది. అదే కలపకుండా ఉంటే చాలా ఎక్కువగా మిగిలిపోయి వేస్ట్ అయిపోతుంది అనమాట. అందులో కూడా నెయ్యి ఉండిపోతుంది. ఇంకైతే ఇందులో కొంచెం పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్ బాయ్.